అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో తల్లిదండ్రులతో పాటు తోబుట్టులను కూడా నమ్మనటువంటి ఖాతాదారులకి ఈరోజు ఏదైనా నమ్మకం ఉందంటే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. కాకపోతే గత ఏడాది గార ఎస్బీఐ బ్రాంచ్లో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు ఇంటి దొంగలు దారి మళ్లించి ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్లాది రూపాయలు తమ సొంత వినియోగాలకు వినియోగించుకున్నారు. ఆ విషయంలో ఆర్టీవీ చేసినటువంటి ప్రచారంలో కేశవంత బంగారం కూడాను పోకుండా ఈరోజు బంగారం అయితే రికవరీ అయింది. కానీ ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వారికి మాత్రం ఆభరణాలు అందజేయడం విషయంలో ఆ బ్యాంక్ అధికారులు ఇప్పుడు కూడా జాప్యం వహిస్తూ వస్తున్నారు. 6 నెలలు కావస్తున్న ఆభరణాలు పోలీసులు రికవరీ చేసినా బ్యాంకు లాకర్లోకే మళ్ళీ తిరిగి ఆభరణాలు వేయలేదు తప్ప ఈరోజు ఆ కక్షిదారులకు ఆభరణాల విషయంలో ప్రక్రియ ఏమాత్రం కూడా ముందుకు సాగించే విధంగా బ్యాంక్ అధికారులు చర్యలు చేపట్టలేదు. ఈ ఉదంతం మరొక ముందే నరసన్నపేట బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో ఇంటి దొంగలు ఎవరైతే లోన్లకు వచ్చినటువంటి ఖాతాదారులు ఉంటారో ఆ లోన్ డాక్యుమెంట్లు పెట్టి కోట్లాది రూపాయలు డ్రా చేసి తమ సొంత వినియోగాలకు వినియోగించుకున్నటువంటి ఉదంతులు నరసన్నపేట బ్రాంచ్లో ఉన్నటువంటి ప్రతి ఖాతాదారుని భయంగా గురిచేస్తున్నాయి. ఇంత నమ్మకమైనటువంటి స్టేట్ బ్యాంకులో ఇంటి దొంగలు ఇటువంటి ప్రక్రియకు పాల్పడుతుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎం ఎవరైతే టీఆర్ఎం రాజు ఆయన కూడా ఇటీవలే ఆయన బదిలీ చేసినట్టే చేసి రిజర్వ్గా ఉంచినటువంటి సంఘటన కూడా మనం చూస్తున్నాం. మరోవైపు చూస్తే ఇక్కడ పనిచేసినటువంటి చింతాడ శ్రీనివాసరావు ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన కూడాను ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో గార్ బ్రాంచ్లో తాకట్టు ఆభరణాలు ఏవైతే ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టారో ఆ బ్యాంకుల నుండి ఈ బ్యాంకులో ఫీల్డ్ ఆఫర్ పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ ఖాతాలో కూడా జమ అయినటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు చూస్తే కనుక ఎవరైతే శ్రీకర్ బ్యాంక్ మేనేజర్ ఉన్నారో ఆయన మాత్రం ఈ విషయంలో ఎటువంటి తప్పిదం జరగలేదని చెప్పినప్పుడు కూడాను తలెత్తుతున్నటువంటి ఈ వివాదంలో ఖాతాదారులకు నమ్మకం కల్పించాలి. స్టేట్ బ్యాంక్ అంటే ఆర్థిక లావాదేవీలకు ఒక నమ్మకం. అటువంటి నమ్మకం ఉన్నటువంటి ఈ జాతీయ బ్యాంకులో ఈ ఉదంతాలు తరచూ జరగడం, మొన్నటికి మొన్న బ్యాంకు లాకర్లో నిక్షిప్తం కావాల్సినటువంటి ఏవైతే ఆభరణాలు ఉన్నాయో వాటిని సుమారు 7 కోట్ల రూపాయలు విలువ చేసే 4 కేజీల 700 గ్రాముల బంగారాన్ని బయటికి తెచ్చి 4 ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తమ సొంత వినియోగాలకు వినియోగించుకున్నారు. ఈ విషయంలో విషయం తెలిసినంటే కక్షిదారులు ఉయ్యెత్తున ఆందోళన చేపట్టారు. కాకపోతే బ్యాంకు ఉన్నతాధికారులు ఆలస్యంగా స్పందించి పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆభరణాలు ఎక్కడైతే తాకట్టు పెట్టారో ఆ బ్యాంకులను రికవర్ చేసి పోలీస్ స్టేషన్ అప్పచెప్పడం జరిగింది. పోలీసులు కూడాను ఆభరణాల విషయంలో వాటిని ఐడెంటిటీ పీరియడ్ కక్షిదారులు నిర్వహించి ఆభరణాలు మళ్ళీ తిరిగి ఆ బ్రాంచ్కి అప్పచెప్పడం. ఇటువంటి ఉదంతాలు జరుగుతున్న ఈ తరుణంలో నరసన్నపేట బ్రాంచ్ ఎస్బీఐలో జరుగుతున్నటువంటి ఈ ఉదంతం ఏదైతే దాంతో ఖాతాదారులు ఎటువంటి ఆవేదన చెందుతున్నారు, ఈ విషయంలో కక్షిదారులు ఎటువంటి ఆవేదన చెందుతున్నారు, ఈ వారికి ఇటువంటి అనుమానాలు తలెత్తుందో అధికారులు ఎటువంటి సూచన చేస్తారు చూస్తే కనుక ఈరోజు ఆ బ్యాంకులో ఎవరైనా లోన్లకు వస్తే ఆ లోన్లకు సంబంధించినటువంటి శాంక్షన్ చేయకుండా కొంతమంది సిబ్బంది ఆ బ్యాంకులో తమ సొంత వినియోగ లోన్లు పెట్టి చేస్తున్నారు ఆరోపణలు వస్తుంది. నిజమేనా? ఆరోపణలు వచ్చిన మాట నిజమే కానండి. ఆరోపణల్లో వాస్తవికత ఎంతవరకు ఉందా లేదా అనేది ఇది పోలీసులు వారు వద్దకు వెళ్ళింది కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి పోలీసు వ్యవస్థ తీసుకున్నటువంటి దర్యాప్తులో తేలాల్సి ఉంది. నమ్మకం అంటే స్టేట్ బ్యాంక్ని నమ్ముతారండి ఖాతాదారులు. లోన్ తీసుకున్నప్పుడు కూడా లేదంటే డిపాజిట్లు చేసినప్పుడు కూడా ఖాతాల్లో జమ చేసుకోవడం కూడా ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కానీ పెన్షన్లు కానీ ఆల్మోస్ట్ స్టేట్ బ్యాంకులోనే వేస్తుంది. ఆ విధమైన నమ్మకం స్టేట్ బ్యాంక్ మీద ఉంది. కానీ స్టేట్ బ్యాంకులో ఇలాంటివి జరుగుతాయంటే నేనైతే నమ్మడం లేదు. కానీ ఉదంతాలు అయితే వస్తున్నాయండి. ఏ మేరకు ఆ ఉదంతాలు నిజం నిప్పులు అనేది పొగ రాదు, అటువంటి ఒక నానుడు ఉంది. స్టేట్ బ్యాంక్లో చాలా గోప్యం ఉంటుంది, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటాయి. ఏదైనా ఒక ప్రక్రియ జరగాలంటే 1,00,000 సంతకాలు పెట్టాలి. ఇంత ప్రక్రియ జరుగుతుంది. కేవలం ఇంటి దొంగలే ఇటువంటి ఆకృత్యాలు పాల్పడుతున్నారు. ఉదంతాల విషయంలో నమ్మశక్యమైనటువంటి నిజాలు ఉన్నాయి కదా. నమ్మశక్యమైన నిజాలు ఉన్నాయా లేదా అనేది పోలీస్ దర్యాప్తులో తేలుతుంది. కానీ ప్రజల్లో నానుడైతే మాత్రం ఇలా జరుగుతుందనే భయం అనేది ప్రజల్లో ప్రారంభమైందండి. అయితే ఎవరో ఒకరిద్దరు ఉద్యోగుల వలన మనం స్టేట్ బ్యాంక్ మొత్తాన్ని మనం నిందించలేం. కానీ ఆ ఒకరిద్దరు ఉద్యోగుల మీద తక్షణ చర్యలు తీసుకుంటే అది నింద లేదంటే ఉదంతమా లేదా నిజంగా జరిగిందా అనే విషయం వెల్లడి చేస్తే అప్పుడు ఖాతాదారులు ఊపిరి పీల్చుకునే సమయం అనేది మనకి దొరుకుతుంది. గార్ ఎస్బీఐ బ్యాంక్లో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు బయటికి వెళ్ళాయంటే ఆ రోజుల్లో కూడా తొలినాళ్ళు ఎవరు నమ్మలేదు. తర్వాత ఆ విషయం తేటతెల్లనైంది. వారు సుమారు 7 కోట్ల రూపాయల ఆభరణాలు బయటికి తీసుకెళ్లి 4 బ్యాంకుల్లో పెట్టారు. పోలీసులు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఈ విషయంలో బ్యాంక్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, అదేవిధంగా వారితో పర్యవేక్షణ లోపమే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుని దారితీస్తున్నాయి.
అంటే ఇక్కడ అన్ని ఉన్నతాధికారులు ప్రతి ఒక్క విషయాన్ని, కింద జరుగుతున్న ప్రతి విషయాన్ని చూసుకునే లోపలే కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఈ విధమైన పని చేస్తారని ఎవరు ఊహించరండి. ఎందుకు కొన్ని తరాలుగా, కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఒక నమ్మకం, భరోసా ఉంటాయి. కాబట్టి పైన అధికారులు కూడా వీళ్ళు చాలా నమ్మకంతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగానే ఉన్న ఈరోజు గారా ఎస్బీఐ బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్ పనిచేసిన స్వప్నప్రియ ఆమె నేతృత్వంలో జరిగింది. ఈరోజు ఆ విషయం తెలిసినట్టు ఆమె ఆత్మహత్య కూడా చేసుకుంది. ఈ విషయం ఉన్నతాధికారులు నిర్లక్ష్యం, ఈరోజు ఒక బ్యాంక్ ఉద్యోగం కూడా కోల్పోయాం. ఆ రోజు ఈ రోజు కూడా అటువంటి పరిణామాలు ఇక్కడ చోటు చూసుకునే అవకాశం ఉంది. అవకాశం అయితే లేదనే నేను నమ్ముతున్నాను. అవకాశం ఉండకూడదని కూడా భగవంతుని కోరుకుంటున్నాను. శ్రీకర్ విషయంలో, బ్యాంక్ మేనేజర్ విషయంలో వచ్చినటువంటి ఆరోపణలు, ఆయన మేనేజర్గా ఉన్నారు, ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నటువంటి ఉదంతులు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందా? ఇందులో ఎటువంటి వాస్తవం లేదండి, అది ఉదంతం మాత్రమే. ఎందుకంటే ఈ బ్యాంకులో మాత్రం నర్సనపేట ప్రజలకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందండి. ఎందుకు ఉన్నది అంటే ఇది చాలా మొదట మెయిన్ బ్రాంచ్ తర్వాత పెట్టింది. ఇది పెట్టిన తర్వాత కూడా వీలైనంత ఎక్కువ మంది ఖాతాదారులు ఇందులో చాలా వేగంగా డిపాజిట్లు చేయడం జరిగింది. ఏ రోజు కూడా ఒక రూపాయి ఇక్కడైతే తేడా రాలేదు. కానీ మరి ఈ ఉదంతం ఎంత మేరకు నిజమవుతుందో లేదో నాకు కూడా తెలియదు. ఇది పోలీస్ దర్యాప్తుకి వచ్చింది అంటున్నారు కాబట్టి వాళ్ళు వేగంగా దర్యాప్తు చేసి, అంటే పోలీసులు ఫిర్యాదు చేశారంటే అక్కడ ఏదో ఒకటి జరిగింది అన్నటువంటి విషయం స్పష్టం అవుతుంది. అంటే ఇక్కడ ఎంత మీరు డబ్బుల విషయంలో ఎంత కరెక్ట్గా ఉన్నా సరే 99 సార్లు కరెక్ట్గా ఉండి ఒకసారి కరెక్ట్గా లేకపోయినా సరే ముందున్న 99 సార్లు బాగా చేసింది కూడా ప్రజలు గుర్తించరు. ఎందుకు? వాళ్ళు కష్టపడి దోచుకున్న డబ్బులు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత భయం ఉంటుంది. ఆ భయం మేరకి కంప్లైంట్ చేస్తే చేయొచ్చు. కానీ నిజం తేలందే మనం వారి మీద నింద వేయకూడదండి. కానీ ఉదంతం అయితే ఉన్నదన్నది నర్సనపేట ప్రజల్లో, పరిసర ప్రాంత ప్రజల్లో ఈ నానుడైతే నడుస్తుంది. ఖాతాదారులు కూడా ఒక భయోత్పాతం నెలకొని ఉంది. ఎవరి ఖాతాలో డబ్బు ఎలా తీశారో, ఎవరి పేరున ఖాతాలు పెట్టుకొని ఈరోజు వాళ్ళు సొంత వినియోగాలు వినియోగించుకున్నారు అనుమానాలు కూడా ఉన్నాయి కదా. అంటే గార్ బ్రాంచ్లో జరగడం వలన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా అలా జరగవచ్చేమో అనే ఒక భయాన్ని గురి అవ్వడంలో నిజం లేదు. కానీ ఇది నిజం అవ్వదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు వరకు ఈ బ్యాంక్ మీద ఎటువంటి మచ్చ లేదండి. కాబట్టి ఇది 2 రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు మాత్రం సుస్పష్టం చేస్తున్నాయి. ఖాతాదారులో ఒక భయం నెలకొని ఉంది. ఎవరైతే సొంత వినియోగ సిబ్బంది ఉన్నారో వారిని కూడా సస్పెండ్ చేయడానికి దర్యాప్తు కూడా పూర్తయిందని కూడా ఒక సమాచారం, అందులో కూడా వాస్తవం ఉందిగా? ఆ సమాచారంలో వాస్తవం అయితే లేదండి. ఎందుకంటే పూర్తి స్థాయి దర్యాప్తు చేసి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి వస్తుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత చిన్న విషయం జరిగినా సరే ప్రజల ముంగిట్లో కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్ల వ్యవధిలోనే బయటకు వస్తుంది ప్రతి విషయం. ఆ వేగాన్ని ఈరోజు బ్యాంకు ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదు. ఎందుకు నిదర్శనం, ఆవిడ బంగారు ఆభరణాలు గార్ ఎస్బీఐ బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్గా పని స్వప్నప్రియ ఆభరణాలు తీసుకుందని తెలిసిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలో ఉన్నతాధికారులు వైఫల్యం. ఈరోజు ఇక్కడ అటువంటి ఏమైనా జరిగితే ఉన్నతాధికారులు వైఫల్యం అని చెప్పుకోవచ్చా? అది గార్ బ్రాంచ్తో ప్రతి బ్రాంచ్కి మనం ముడికట్టి చూడలేమండి. ఎందుకంటే ఒక్కొక్క ఉదంతం ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క కండిషన్ ఒకలాగా ఉంటుంది. అందరూ ఉద్యోగస్తులు ఒకలాగా ఉండరు కదా. ఇప్పుడు ఒక ఉద్యోగి చేయడం వల్ల మిగతా ఉద్యోగస్తులు ఎంతో బాధపడుతుంటారు. వాళ్ళ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుందని. దానివల్ల ఏమిటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బోర్డుకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఒక ఉద్యోగం చేసిన దృష్టిలో పెట్టుకుని మిగతా ఉద్యోగులందరూ చెడ్డ నమ్మకాన్ని చొరగొని బ్యాంక్ విషయంలో ఉన్నతాధికారులు ఎందుకు ఇటువంటి తత్సారం వహిస్తున్నారు? ఈరోజు బజార్ బ్యాంకులో జరుగుతున్నటువంటి ఏదైతే లోపల జరుగుతుంది అది బయటికి చెప్పాల్సిన విషయంలో ఉన్నతాధికారులు ఎందుకు తత్సారం వహిస్తున్నారు? అది కేవలం ఒక ఉదంతం మాత్రమేనండి. ఎందుకంటే వాళ్ళు తాత్సారం చేస్తున్నారు అన్నదానికి ఇక్కడ ప్రూఫ్ అయితే ఏమీ లేదు. అందుకే ఇది ప్రూఫ్ ఉందా లేదా అనే విషయం తెలియజేయడానికే పోలీస్ బృందాన్ని రంగంలోకి ఇందులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు దించారు. కాబట్టి వాళ్ళు దర్యాప్తు చేసి చెప్తే తప్ప మనం ఒక మనిషిని పట్టుకొని దొంగని అంత వేగంగా మనం అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా మనం మాట్లాడకూడదు. అదొకటి, మన భారతదేశానికే కీర్తి ప్రతిష్ట లాంటి స్టేట్ బ్యాంక్ మీద మనం వెంటనే ఒక ముద్ర అనేది మనం వేయడానికి వీలు లేదు. అయితే ఈ జరుగుతున్న పరిణామాలు వాళ్ళ మీద ఆరోపణలకి జరుగుతున్న పరిణామాలు తేటతెల్లం అవుతున్నాయి. ఇంకా 6 నెలలు కాలేదు గారా ఎస్బీఐ బ్రాంచ్లో జరిగిన ఉదంతం. వేలాది మంది ఖాతాదారులు, కోట్లాది రూపాయలు ఆభరణాలు ఇవన్నీ కూడా రికవర్ అవడం, ఇవన్నీ మనం ప్రత్యక్షం చూసాం. నమ్మకాన్ని ఈరోజు అలా ఎన్కాష్ చేసుకునేందుకు కొంతమంది సిబ్బంది పని కట్టుకొని ఆ బ్యాంకుని ఇలా వేదిక చేస్తారు. అయితే ఒకటండి, అది స్టేట్ బ్యాంక్ అవ్వడం, ఇది స్టేట్ బ్యాంక్ అవ్వడం వల్లనే ప్రజల్లో ఒక విధమైనటువంటి భావం రావడానికి అవకాశం ఉంది. కానీ ఒక స్టేట్ బ్యాంకులో తప్పు జరిగిందని మాత్రం దేశంలో ఉన్న స్టేట్ బ్యాంకులన్నీ మంచివనే ఒక నిర్ణయానికి మనం వెంటనే రాకూడదని నా సొంత అభిప్రాయం. చూస్తే కనుక స్టేట్ బ్యాంక్పై ఉన్నటువంటి తన అపార నమ్మకాన్ని మాత్రం ఆయన రుజువు చేస్తున్నాడు. మరోవైపు ఆ రోజు గారా ఎస్బీఐ బ్రాంచ్లో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ మేనేజర్ ఎవరైతే స్వప్నప్రియ
బ్యాంకులో ఆభరణాలు సీసీ ఫుటేజ్లో పట్టుబడిన తర్వాత ఆభరణాలు దారి మళ్ళైన విషయం ఆమె ఆరంభకు తెలియజేసినప్పుడు కూడా తోటి ఉద్యోగి సురేష్ ఆమెపై చర్యలు చేపట్టకపోవడంతో ఆమె ఆత్మహత్య పాల్పడడానికి దోహదపడింది. అదే ఘటన మళ్ళీ ఇక్కడ నరసన్నపేట బ్రాంచ్ ఎస్బీఐలో కనుక పునరావృతమైతే మాత్రం అక్కడ జరుగుతున్న ఏంటి అనేది ఖాతాదారులలో ఒక అనిశ్చిత నెలకొని ఉంది. అది స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కావడం, మళ్ళీ ఇక్కడ ఒక బ్రాంచ్లో ఉన్న 6 నెలల వ్యవధిలో ఈ 2 బ్యాంకుల్లో కూడా అక్కడ తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు అంటే దారి మళ్ళడం ఒక కారణం అయితే, ఇక్కడ నగదు విషయంలో లోన్లు పెట్టి తమ అవసరాలకి సొంత అవసరాలు వాడుకున్న క్రమంలో సుమారు 3-4 కోట్ల రూపాయలు వాడుకుని ఉంటారు. ఈ విషయం తెలిసిన వెంటనే వాటిని రికవరీ చేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ఇంకా ఆడిట్ జరుగుతూ ఉంది. ఉన్నతాధికారులు ఆర్ఎంనేమో సస్పెండ్ చేయడం, మరోవైపు చూస్తే ఆర్ఎంను ఎవరైతే రాజు ఉన్నారో ఆయన మాత్రం పక్కన పెట్టడం అంటే విధులను తొలగించి పక్కన పెట్టి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వడం. మరోవైపు ఉన్నటువంటి శ్రీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఆత్మహత్య పాల్పడేందుకు దోహదపడుతున్నారు. ఈ ఆరోపణలు వెనక ఎటువంటి వాస్తవాలు లేవని చెప్పి ఆయన కూడా మదనపాటు కొడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఎవరైతే శ్రీనివాస్ ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ఖాతాలోకి స్టేట్ బ్యాంకులో ఉన్న ఆభరణాలు తాకట్టు పెట్టినటువంటి డబ్బులు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన విషయాన్ని కూడా తేటతెల్లం అవుతుంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో బ్యాంక్ ఉన్నతాధికారులు గతంలో కూడా స్టేట్ బ్యాంక్ సంబంధించిన బ్రాంచ్లో తత్సారమే ఈరోజు స్వప్నప్రియాన్ని ఆత్మహత్యకి దోహదపడినట్టయింది. ఈరోజు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే డబ్బులు కుంభకోణం ఉందో ఆ విషయంలో ఏ ఉద్యోగి కూడా ప్రాణం కోల్పోకుండా ఉండేందుకు వారికి భద్రత కల్పించడంతో పాటు జరిగినటువంటి ఏదైతే స్కామ్ ఉందో ఆ స్కామ్ విషయంలో ప్రతి ఒక్కరిని కూడాను అవేర్నెస్ చేయాలి. ఖాతాదారులలో ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా బ్యాంక్ ఉన్నతాధికారులు చర్యలు చేపడతారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.